అనే పేరు గల ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవాళ్ళు. బీకు ఇంకా పవన్. ఇద్దరి పొలాలు పక్క పక్కనే ఉండేవి. పైగా ఇద్దరు ధాన్యం పండిస్తూ ఉండేవాళ్ళు. ఇద్దరి పొలాలు ఒకే రకంగా, రెండు ఒకేలాగా సారవంతంగా ఉండేవి. ఇద్దరు రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో కష్టపడి పనిచేసేవాళ్ళు. వాతావరణ ఇబ్బందుల వల్ల ఇద్దరి పొలాలకి సమాన నష్టమే జరిగింది. అందుకే ధాన్యం అమ్మి ఇద్దరి సంపాదన ఒకేలా ఉండేవి. కానీ ఇద్దరికి దక్కిన సంతోషం మాత్రం పూర్తిగా వేరు. పవన్కి తన పంట అమ్మి ఏదైతే డబ్బు వస్తుందో వాటితో అతను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉండేవాడు. కానీ బీకు చాలా ఎక్కువ అసంతృప్తిగా ఉండేవాడు. అతనికి ఇంకా చాలా డబ్బు కావాలి. ఇద్దరు మళ్ళీ విత్తనాలు చల్లారు. ఎన్నో నెలలు ఎడతెగకుండా కష్టపడ్డారు కూడా. వర్షాలు వచ్చాయి. తర్వాత విత్తనాలు మొలకెత్తాయి. చూస్తుండగానే పంట పెరిగి పెద్దదయ్యింది. ఇది చూసి పవన్ చాలా సంతోషించాడు. కానీ బీకు మనసులో వేరే ఏదో సమస్య మొదలయ్యింది. ఈసారి కూడా నాకు తక్కువ డబ్బులే వస్తాయా? నాకు ఈసారి ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి? నేను ఏదో ఒకటి ఆలోచించి తీరాలి. బీకు తన సంపాదన పెంచాలి అనే ఆలోచనలో మునిగిపోయాడు. ఒక రోజు సాయంత్రం బీకు తన పొలంలో దిగులుగా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు పంట కోయడానికైతే ఎక్కువ సమయం అయితే లేదు. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఇక అప్పుడే బీకు దృష్టి పొలంలో పడి ఉన్న కొన్ని పడుపు రాళ్ల మీద పడింది. బీకు వాటిని తీశాడు. ఇవి అచ్చం ధాన్యంలానే కనిపిస్తున్నాయి. బీకుకి ఎక్కువ డబ్బులు సంపాదించడానికి దారి దొరికింది. అతను ఆ రాళ్లని పోగు చేసి 3 సంచుల్లో నింపేశాడు. అప్పుడే పంట కోతలకు వచ్చింది. బీకు ఇంకా పవన్ మొత్తం పంటంతా కోసేశారు. ప్రతిసారి ఇద్దరూ కలిసే సంచుల్లో నింపేవాళ్ళు. కానీ ఈసారి బీకు తన సంచులు నింపలేదు. అతను చీకటి పడేంత వరకు ఎదురు చూశాడు. అది అతను చేసే కల్తీ ఎవరూ చూడకూడదు అని. రాత్రి అవ్వగానే బీకు ధాన్యం ఇంకా కంకర కలిపి మొత్తం 33 బస్తాలు నింపాడు. ఇప్పుడు మొదటిసారి బీకు దగ్గర పవన్ కంటే ఎక్కువ ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఇది చూసి బీకు చాలా సంతోషించాడు. ఇద్దరూ తమ తమ బస్తాలు తీసుకుని మార్కెట్కి వెళ్లారు. అక్కడ వ్యాపారి బీకు పవన్ల బస్తాలను లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఇదిగో పవన్ అన్న, మీవి మొత్తం 30 బస్తాలు ఉన్నాయి. ఒక బస్తాకి 100 రూపాయలు. కాబట్టి 30 బస్తాలకి 3000 రూపాయలు. ఇదిగోండి. అప్పుడు వ్యాపారి బీకు బస్తాలు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. బీకు అన్న, మీవి మొత్తం 33 బస్తాలు. ఒక్కదానికి 100 రూపాయల ప్రకారం మొత్తం 3300 రూపాయలు. బీకు సంతోషంగా వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ బీకు ఇంకా పవన్ తమ తమ పొలాలలో తరువాత పంట వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పుడే ఆ వ్యాపారి ఇంకా దాని మనుషులు కొంతమంది చాలా కోపంగా కర్రలు పట్టుకుని బీకు దగ్గరికి వస్తున్నారు. అది చూసి బీకుకి ఏదో గందరగోళం జరిగిందని అనిపించింది. వ్యాపారి చాలా కోపంగా బీకుని అడిగాడు, నువ్వు నన్ను ఏమైనా మూర్ఖుడిని అనుకుంటున్నావా? నువ్వు ధాన్యంలో రాళ్ళు కలిపితే అది మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మూర్ఖుడివి. కల్తీ చేసినందుకు ఇతనికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. కొట్టండి ఇతన్ని. వ్యాపారి పనివాళ్లు బీకుని చితక బాధేశారు. బీకుకి తన అత్యాశకి తగిన శాస్తి దక్కింది. ఈ కథ నుండి మనకి తెలిసిన నీతి ఏమిటంటే, మన కష్టంతో నిజాయితీగా మనం ఎంత సంపాదిస్తే దాంతోనే సంతోషంగా ఉండాలి. చూడండి పిల్లలు, మనసులో ఎప్పుడైనా అత్యాశ చోటు చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, అత్యాశ పడితే బీకుకి ఏ గతి పట్టిందో అదే